కరీంనగర్ లోక్సభ పరిధి మరొకసారి కాషాయమయమైంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంటే కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరు మీద మహాపాదయాత్రకి రంగం సిద్ధమైంది. మొక్కు తీర్చుకోవడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ఇష్టదైవమైనటువంటి మహాశక్తి ఆలయం, ఇది మహాశక్తి ఆలయం నుంచి ఉదయమే పాదయాత్ర చేపట్టడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. విజయం సాధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరూ కలిసి దాదాపుగా వేలాది మందితో ఉదయం నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ మహాపాదయాత్ర 40 కిలోమీటర్ల మేరకి కొండగట్టు వరకు ఇటు కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, అలాగే గంగాధర క్రాస్ రోడ్ నుంచి మొదలు పెడితే ఇటు మల్యాల నుంచి డైరెక్ట్గా కొండగట్టుకి ఆంజనేయ స్వామి ఆలయం వరకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసిన పరిస్థితి. ఇప్పటికే భారీగా ఫ్లెక్సీలు, కాషాయ దండులు, బీజేపీకి సంబంధించినటువంటి జెండాలు సైతం అలంకరించడం జరుగుతుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున కరీంనగర్ లోక్సభ పరిధిలో చాలా భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజాప్రతినిధులని సమీకరిస్తూ పిలుపునివ్వడం జరిగింది. మేము సైతం ఈ పాదయాత్రలో పాల్గొంటామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. దీనిలో 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. భక్తులకి అలాగే కార్యకర్తలకి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అలా ఇతర వాహనదారులకి, విద్యార్థులకి ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ప్లాన్ చేశామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఈ మహాపాదయాత్రకు సంబంధించి పక్కా ప్లాన్ చేయడం జరిగింది. ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇలాంటి ఫ్లెక్సీలు చాలా వందలాదిగా అక్కడి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంజన్న ఆశీర్వాద యాత్ర మార్చి 14 శనివారం 6 గంటల నుంచి మహాశక్తి దేవాలయం నుండి కొండగట్టు దేవస్థానం వరకు అంటూ చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. మనం చూస్తున్నాం కాషాయ దండు, కాషాయం హిందూ ఏకీకరణలో భాగంగా హిందూ ఏకతా యాత్ర గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఒక గొప్పగా అత్యధిక ప్రజానికాన్ని, భక్తులని, కార్యకర్తలని మహరింపజేసి వాళ్ళకు మరొకసారి ఇన్స్పిరేషన్ ఇచ్చేందుకు ఉపయుక్తంగా ఉంటుందని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు గంకిడి కృష్ణారెడ్డి, ఇతర నాయకులు, కార్పొరేటర్లు, అలాగే రాష్ట్ర స్థాయి నేతలు గంకిడి మనోహర్ రెడ్డి, అలాగే సంగప్ప, ఇతర నేతలందరూ దీనికి హాజరవుతున్నారు. బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగేటువంటి ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కంప్లీట్ చేసి మరొకసారి సక్సెస్ఫుల్గా మహాపాదయాత్రను చేయడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.